ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మహిళలకు సంబంధించి 11,000 రూపాయల ఆర్థిక సాయం అన్నమాట. ఈ 3 పత్రాలు ఉన్న వారికి లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. గుడ్ న్యూస్. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇలా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలియాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలుగా అయితే వెళ్ళిపోదాం. సో ఈ పథకం పేరు వచ్చేసి పిఎం మాతృత్వ వందన యోజన పథకం అనమాట. ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి పథకం అని చెప్తున్నారు. ముఖ్యంగా పథకం కింద గర్భిణులకు పాలిచ్చే తల్లులకు సంబంధించి కేంద్రం ఆర్థిక సాయం అయితే అందజేస్తున్నారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి రెండో సంతానం ఆడపిల్లలు అయితే దాదాపు 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులు పాలిచ్చేటువంటి తల్లులకు పోషకాహారం అందిస్తున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేద మధ్యతరగతి కుటుంబాలకు మహిళలకు కూలి పనికి వెళ్తుంటారు. గర్భధారణ సమయం కూలి పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ లోటును భర్తీ చేసేందుకు మహిళలకు వాటికి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, ఏదైతే మెడికల్ సంబంధించిన సేవలు అందించేది కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మాతృ వంద యోజన ఆర్థిక సాయం అనేది పోషకారం అయితే అందిస్తున్నారనమాట. సో ఇలా ఏంటన్నది ఈ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ మాతృ యోజన ఏదైతే వందన యోజన స్కీమ్ కింద మహిళలకు సంబంధించి నేరుగా మనకు 11,000 రూపాయల వరకు అయితే అకౌంట్లో అయితే జమ చేస్తారనమాట. వారికి సాయం అయితే అందుతుంది. సో ఇలా వచ్చేసి మొదటి బిడ్డ పుట్టినప్పుడు 5,000 రూపాయల ఆర్థిక సాయం అయితే ఇస్తారు. ఆ మొత్తాన్ని 3 వాయిదాలు అయితే జమ చేస్తారు. మొదటి వాయిదా గర్భధారణ నమోదు చేసినప్పుడు, రెండో వాయిదా వచ్చేసి ఆరోగ్య పరీక్ష చేసినప్పుడు, తర్వాత మూడో వాయిదా వచ్చేసి బిడ్డ జననం ఏదైతే ధృవీకరణ పత్రం టీకా రికార్డు సమర్పించిన నేరుగా తల్లి ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా రెండో సంతానం ఆడపిల్ల కనుక అయితే అదనంగా 6,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందజేయడం జరుగుతుంది అంటున్నారు. మొత్తం ఇక ఒకే వాయిదాలు అయితే బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేస్తారనమాట. సో ఆడపిల్లల జననం లను ప్రోత్సహించేందుకు కానీ ఆర్థిక సాయం ఇక చేస్తుంది కేంద్రం. ఈ విధంగా మొత్తం 11,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. ఎవరు అర్హులు ఏంటనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ముఖ్యంగా అంటే మహిళలకు సంబంధించి కనీస వయసు అనేది 19 సంవత్సరాలు అయితే ఉండాలి. 19 వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలు మించకూడదు. రెండో కాన్పుకు సంబంధించి మాత్రమే వర్తిస్తుంది. పుట్టిన బిడ్డ 270 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వర్గాల మహిళలకు దరఖాస్తు చేసుకునేడానికి ఛాన్స్ ఇచ్చారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలని చాలామంది తెలియదు కాబట్టి సో అంటే పిఎం మాతృ వందన పథకం కింద పొందడానికి మహిళలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పిఎం అంటే PMVE.MWCD.in అటువంటి ఇందులో వచ్చేసి అప్లికేషన్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న మీ సేవ సెంటర్లో లేదా ఆన్లైన్ సెంటర్లు కూడా మనం కూడా ఏదే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి అప్లోడ్ చేయాల్సిందంటే గుర్తింపు కార్డు ఒకటి కావాలి. అదేవిధంగా మీ దగ్గర బ్యాంక్ పాస్ పుస్తకం, రేషన్ కార్డులు, అదేవిధంగా గర్భధారణకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా ఇక ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆన్లైన్లో కూడా దరఖాస్తు సమర్పించవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తానికి అయితే ఒక చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి 11,000 రూపాయల ఆర్థిక సాయం అనేది ఎలా పొందాలి ఏంటనేది కూడా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో